హలో ఫుడీస్, వెల్కమ్ టు సెరెన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చెట్టినాడు స్పెషల్ అడై దోశ. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి చాలా హెల్దీ కూడా. ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్ ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలో చిన్న గ్లాసు ఉప్పుడు బియ్యము, చిన్న గ్లాసు పచ్చి బియ్యం వేసుకోవాలి. మరొక బౌల్లోకి హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాసు పచ్చెనపప్పు కూడా వేసేసుకొని రెండు విడివిడిగా ఒక 3 hours నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 6 కొబ్బరి ముక్కలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకుని మిక్సీకి పేస్ట్ చేసిన తర్వాత ఈ కందిపప్పు పచ్చెనపప్పు కూడా వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో బియ్యం వేసేసుకొని ముందుగా బియ్యం కొంచెం మెదిగిన తర్వాత ఈ పప్పులు కూడా ఈ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మెదగనివ్వాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. సో అంతే అండి, ఒక 10 minutesలో ఈ బ్యాటర్ రెడీ అయిపోద్ది. ఒక 8 hours ఈ బ్యాటర్ అలానే ఉంచేసుకుని వేడిగా దోశలు వేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. దీంతో ఆనియన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ అడ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ టిఫిన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.